హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1. ముందుగా ఖాళీ అగరబత్తి డబ్బాని తీసుకున్నానండి. మనం పూజ చేసిన తర్వాత ఖాళీ అగరబత్తి డబ్బాలు ఉంటాయి, పడేస్తూ ఉంటాం కదా. వాటితో చాలా యూస్ఫుల్ ఐడియా అండి ఇది. ఖాళీ డబ్బాలో ఇలా పేపర్ని అంతా ఉండలుగా చేసి లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది బాక్స్ అనేది. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటే అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇలాంటి పేపర్ని అంటించేసుకోవాలి. కంప్లీట్గా గిఫ్ట్ పేపర్ని అంటించుకున్నానండి. మీరు కలర్ పేపర్స్ అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది. 4 వైపులా కూడా హోల్స్ పెట్టేసుకున్నాను నేను. చూసారు కదా, ఇలా కింద నుంచి దారాలను తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. మన ఇంట్లో సెల్ఫ్లు తక్కువ ఉన్నా, ప్లేస్ లేకపోయినా, ఇంటిని డెకరేట్ చేసుకోవాలనుకున్నా, చూసారు కదా, ఇలా హ్యాంగ్ చేసేసుకొని పెట్టేసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటివి 2-3 రెడీ చేసుకొని పెట్టుకోండి, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. టిప్ నెంబర్ 2. ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. స్కేల్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. మనం చిన్న వస్తువులే కదా, పనికిరానివే కదా అని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా యూస్ఫుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా కట్ చేసుకున్నాను. 2 స్క్వేర్ షేప్లో ఉన్న అట్ట ముక్కలు కూడా తీసుకున్నాను. తర్వాత ఫోమ్ షీట్ని వీటికి అంటించుకోవాలన్నమాట. చూసారు కదా, ఒకదానికి ఇది ఇంకో దానికి అలా అంటించేసుకున్నాను. ఇలా రెండింటికి అంటించుకున్న తర్వాత కింది భాగంలో ఇలా మనం ఎక్కడైతే పెట్టాలనుకున్నామో అక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని బ్లేడ్తో కట్ చేసేసుకోవాలి, హోల్ చేసుకోవాలన్నమాట. స్టాండ్ అనేది నించొని ఉండడానికి ఇలా కట్ చేసుకుంటున్నాం. ఇలా అందులో పెట్టేసుకోవాలి. కింది వైపున కూడా అంటించుకొని ఫోమ్ షీట్తో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ధూప్ స్టిక్స్ డబ్బాలో ఇలాంటి ప్లేట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఇలా రీయూస్ చేసుకోవచ్చు. షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. లైట్ వాటిపైన పడితే రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా కుందన్స్తోని డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దేవుడి విగ్రహాలు కానీ, ఫొటోస్ కానీ, ఏవైనా పూజ రూమ్లో కానీ, హాల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, దేవుడి ముందు దీపం వెలిగించుకుంటే ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చిందండి ఈ స్టాండ్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. ఇలాంటి కార్డ్బోర్డ్స్ని పైన లేయర్ని తీసేసుకోవాలన్నమాట. డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసేసుకుంటే కొంచెం తడి చేసుకొని ఓపెన్ చేసుకున్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ వైట్ పేపర్ పైన బర్డ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని కార్డ్బోర్డ్ పైన పెట్టి సేమ్ అలాగే కట్ చేసుకున్నాను. ఇలాంటివి 3 తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను వైలెట్ కలర్ అలా వేసుకున్నాను. కలర్స్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వేసేసుకోవచ్చు, నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది. చూసారు కదా, అన్నింటికి ఇలా కలర్ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. బర్డ్స్కి కింది వైపున ఇలా ఒక బీడ్ని ఎక్కించుకొని ఒక చిన్న బెల్ లాంటిది పెట్టుకున్నానండి. మీకు స్టేషనరీలో కానీ ఎక్కడైనా బెల్స్ అవైలబుల్గా ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకున్నాను నేను. చూసారు కదా, అటు ఇటు ఊగడానికని కుట్టు వేసేసుకున్నాను. గ్లూ పెట్టి అంటించుకుంటే అవి అటు ఇటు కదలవు కదా. ఇలా అన్నింటికి సేమ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక దారం అంచుకి బాటిల్ క్యాప్ కింద ఉంటుంది కదండి ఇలాంటి రింగ్, దాన్ని తీసుకున్నాను. దాన్ని ఇలా ముడి వేసేసుకొని బర్డ్స్ అన్నింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి సేమ్ గ్యాప్ వచ్చేలాగా పెట్టి అంటించుకున్నాను. మనం ఎక్కడా కూడా కాస్ట్లీ ఐటమ్స్ ఎక్కడా వాడలేదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎంతో బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. కొంచెం సమయాన్ని వినియోగిస్తే మాత్రం చాలా యూస్ఫుల్ అయిన ఐడియాస్ చేసుకోవచ్చు. మీరు అందరి మెప్పును కూడా పొందొచ్చు. దారాన్ని ఒక 5-6 వరుసలు తీసుకొని చివర్లా ఇలా ముడి వేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా ముడి వేసేసుకొని కింది భాగంలో ఉన్న వాటిని కట్ చేసేసుకున్నాను. చిన్న కుచ్చులాగా వచ్చింది. మీరు ఉలెన్ కానీ లేదంటే కలర్ థ్రెడ్స్ ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ దారాన్ని నేను మొత్తం ఇలా విప్పుకుంటున్నాను అన్నమాట. సన్న పోగుల్లాగా వచ్చేస్తుంది. మొత్తం ఇలా విప్పుకొని దువ్వెనతోని మనం కోంబు చేసుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చేసింది. చూసారు కదా, ఈ మోడల్లో వచ్చింది. చివరికి నేను అంటించుకున్నాను. ఇలాంటివి 2-3 తీసుకొని
డోర్ దగ్గర కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.